రెడ్డి గారి కీర్తి ఖండాంతరాల్లో మోగిపోతూ ఉంటే ఇక్కడ మన దగ్గర కిమ్ అన్న వాళ్ళు లేరు, మాట్లాడిన వాళ్ళు లేరు. దట్ ఈస్ ద పాయింట్ వీ వాంట్ టు డిస్కస్. ఒక్క నిమిషం చక్రవర్తి గారు, విక్రమ్ గారు చెప్పండి సార్. ఇప్పుడు ఒకటండి, అంటే ఇవాళ అదానీ అనే వ్యాపారవేత్త హ్యావింగ్ డుబియస్ క్రెడెన్షియల్స్ అండి. అందువల్ల ఇవాళ ప్రధానమంత్రులతో కానీ ముఖ్యమంత్రులతో కానీ చట్టాపట్టాలు వేసుకోవచ్చు, కలిసి వెళ్ళచ్చు పెట్టుబడుల కోసం. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అప్ అయిన తర్వాత అది చాలా సర్వసాధారణమైంది. కానీ ఈయనకి ఒక డుబియస్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అది నేషనల్ వైడ్గా కావచ్చు, ఇంటర్నేషనల్గా తెలిసింది. కాబట్టి దీని మీద ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆచితూచి వ్యవహరిస్తారు. నాకైతే ఆయన ఆ సమయం దీని మీద డీప్గా డిస్కస్ చేయాలి. అందులో ఇంకోటి ఏంటంటే ఈ మొత్తం స్కాము కాస్ట్ 2029 crores అయితే ఒక్క ఏపీలోనే 1750 కోట్లు, అంటే 5 రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందాల్లో మిగతా రాష్ట్రాలకి వెళ్ళింది చాలా మినిమల్. 250 కోట్లు మిగతా 4 రాష్ట్రాలకి ఇస్తే 4 రాష్ట్రాలకి 1750 కోట్లు. అంటే మీరు చూడండి ఎంత సివియరిటీ ఉన్నదో. మన రేట్ ఎక్కువ కదా. అందువల్ల ఆయన అన్నట్టుగా ఏంటంటే దీని మీద స్టడీ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు చేసిన ఇండిక్ట్మెంట్లో ఏముందంటే ఏపీలో ఒక ఫారిన్ అఫీషియల్కి ద్వారా ఈ మొత్తం జరిగింది అనేటువంటిది చాలా స్పెసిఫిక్గా చెప్పారండి. అందులో వాళ్ళు ఏదైతే చెప్పారో ఫారిన్ అఫీషియల్ అంటే ఫారిన్ అంటే ఒక అదృశ్య అధికారి కాదులేండి. అంటే ఒకటి 2 విషయాలు ఉన్నాయి ఇక్కడ. నిన్న కూడా ఈ టాపిక్ చర్చకు వచ్చింది. అంటే యాజ్ పర్ బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అమెరికన్ ఏజెన్సీలు ఏవైనా కూడా అఫీషియల్ అనే అంటారు. అఫీషియల్ అంటే పొలిటీషియన్సే, ప్రభుత్వాధినేతలను అఫీషియల్ అని అంటారు. మళ్ళాగా ఐఏఎస్ ఐపీఎస్ కాదు. ఎట్ ది సేమ్ టైం ఆ చార్జ్ షీట్ లోనే జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉంది. నిన్న చక్రవర్తి గారు చదివి వినిపించారు కూడా. సార్ ఒక్క నిమిషం సార్, పేరు కాదు. దేర్ ఆర్ 3 డాక్యుమెంట్లు ఉన్నాయి సార్. ఏమవుతుందంటే